మంచిది. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. తారుమారవుతున్న దేవుని వాక్యం. మన ఆత్మీయ జీవితాలలో దేవుని వాక్యాలు కొన్నిసార్లు తారుమారవుతూ ఉంటాయి. ఆ విషయాల్లో వాక్యం ఏం చెబుతుందో, ఎలా చెబుతుందో కూడా గ్రహింపు లేకుండా మనం వ్యవహరిస్తూ ఉంటాం. అలాంటి కొన్ని సందర్భాలు మీకు గుర్తు చేయాలని ఆత్మ ద్వారా ప్రేరేపించబడ్డాను. వాటిల్లో మొట్టమొదటిది, మనం శ్రమలు రెండు రకాలుగా అనుభవిస్తాం. మనం రెండు రకాలుగా అనుభవిస్తాం. ఒకటి, మన కోసం, మన వ్యక్తిగత జీవితం, మన పర్సనల్లో కొన్ని శ్రమలు అనుభవిస్తాం. రెండవది, దేవుని కోసం, దేవుని చిత్తం నెరవేర్చడం కోసం కూడా కొన్ని శ్రమలు అనుభవిస్తాం. మళ్ళీ చెప్తున్నా, మనం శ్రమలు రెండు రకాలుగా అనుభవిస్తాం. దేవుని బిడ్డలంగా ఉన్న మనం, ఒకటి మన కోసం, మన వారి కోసం, మన పర్సనల్గా వ్యక్తిగత విషయాల్లో మనం శ్రమలు పొందుతాం. రెండు, దేవుని కోసం, దేవుని చిత్తం నెరవేర్చడం కోసం మనం శ్రమలు పొందుతాం. అయితే మన కోసం మనం శ్రమలు పొందినప్పుడు, మన వారి కోసం మనం శ్రమలు పొందినప్పుడు సహజంగానే మనకి బాధ కలిగిద్ది. నన్నెవరు ఆదరించట్లేదు, నన్నెవరు అర్థం చేసుకోలేదు, నన్నెవరు ఓదార్చలేదు, నా పరిస్థితికి ఎవరు నాకు సహాయం చేయలేదు అని సహజంగానే మనకి ఏడుపు వస్తుంది, దుఃఖపడతాం. అది మనకి అలవాటైపోయింది. అలవాటైపోయి ఇక మన వ్యక్తిగత సమస్యలు కానీ, వ్యక్తిగతంగా శ్రమలు రాని, లేదా దేవుని కోసం మనం శ్రమలు అనుభవించని, రెండిటిని ఒకే విధంగా చూస్తూ రెండిటి విషయంలో ఒకే విధంగా దుఃఖపడటం అనేది మనకు అలవాటైపోయింది. అయితే ఈ శ్రమల్ని మనం విడగొట్టాలి. ఈ శ్రమల్లో వ్యక్తిగతంగా మనం చేసుకున్న పిచ్చి పనులకు, మనం తెచ్చుకున్న పనికిమాలిన విషయాలకు నెత్తి మీద బరువు తెచ్చుకొని పెట్టుకొని మనం ఏడిసి మొత్తుకునే దానిలో ఏదో అర్థం ఉంది. తెలిసి తెలియని సోది పనులు చేసుకొని బాధలు పడటం, దుఃఖపడటం. అయితే దేవుని చిత్తం నెరవేర్చడం కోసం, దేవుని సంకల్పం నెరవేర్చడం కోసం సువార్త చెప్తున్న విషయంలో కావచ్చు, సేవ చేస్తున్న విషయంలో కావచ్చు, యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు కుటుంబీకుల చేత ద్వేషించబడటం కావచ్చు, సమాజంలో చీత్కరించబడటం కావచ్చు, లేదా పనిచేసే స్థలాల్లో యేసు ప్రభు బిడ్డగా నువ్వు ఉన్నందున బాధ పెట్టబడుతున్న విషయాలు కావచ్చు, దేవుని మూలంగా నువ్వు పడుతున్న ఏ విధమైన శ్రమైనా దాని విషయంలో నువ్వు ఎలా స్పందించాలి, దాని విషయంలో నువ్వు ఎలా ఫీల్ అవ్వాలి అనే సంగతిని బైబిల్ గ్రంథంలో అనేక వచనాలు సాక్ష్యం ఇచ్చాయి. కొన్నిసార్లు నేను కొంతమంది సహోదరులు సాక్ష్యం చెప్పగా విన్నాను. అంటే వారిని నిందించాలనో లేకపోతే విమర్శించాలనో ఎద్దేవా చేయాలనో కాదు, వారికి తెలిసి ఉండకపోయి ఉండొచ్చు. ఏమో, నాకు కూడా తెలియకపోతే కొన్నిసార్లు నేను కూడా అలాగనే అమాయకంగా ఆలోచించవచ్చు, ప్రవర్తించవచ్చు. అయితే అందరికీ ఉపయోగపడిద్దని ఈ మాట చెప్తున్నాను. వాళ్ళు వారి సాక్ష్యం చెబుతూ, మరి యేసు ప్రభుని నమ్ముకున్నందున తమ కులం వారు తమల్ని ఎన్ని బాధలు పెట్టారో, తమ మతం వారు తమల్ని ఎన్ని బాధలు పెట్టారో, తమ ఇంటి వారు, తమ ఫ్యామిలీ ఎలాంటి బాధలు పెట్టారో అవన్నీ చెప్పి వెక్కి వెక్కి ఏడవటం అనేది నేను చూశాను. వాళ్ళు దేవుని సేవ కూడా చేస్తున్న పరిస్థితుల్లో కొంతమంది ఉన్నారు. అలాగే స్త్రీలు, పురుషులు అందరూ, అన్ని వర్గాల వారు అలా స్పందించడం చూసి, యేసు ప్రభుని నమ్ముకున్నందున మా వాళ్ళందరూ కూడా నన్ను ఇలాగా అసహించుకున్నారు, ఎన్నో మాటలు అన్నారు, ఎన్నో రకాల బాధలు పడ్డాను, చాలా అవమానించారు అని మనం ఏడవవచ్చా?
మనం దుఃఖపడవచ్చా, దాని విషయంలో ఇబ్బందిగా మనం ఫీల్ అవ్వచ్చా, అసలు అలాంటి సన్నివేశాలు మనకు తారసపడితే మనం ఎలా స్పందించాలి అనేది దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్పింది. ఈ ఒక్కటే కాకుండా క్రైస్తవులంగా యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తున్న ఆయన అనుచరగణంగా మనం ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన మరికొన్ని సంగతులు నాకు ఈరోజు సమయం ఉన్నంత వరకు, అవకాశం ఉన్నంత వరకు చకచకా కొన్ని సంగతులు మీకు నేర్పిస్తాను. ఒకవేళ ముందటనే మీకు తెలుసుంటే సంతోషం, తెలియకపోతే ఈరోజు నేను చెప్పేటువంటి ఈ అంశం అంతటిని కూడా చాలా జాగ్రత్తగా మీరు మనస్కరించండి. చదువు వచ్చిన వాళ్ళు అయితే చక్కగా రాసుకోండి, చదువు రానోళ్ళు అయితే దేవుడు మీకు అక్షరజ్ఞానం లేకపోయినా జ్ఞాపక శక్తి బాగా ఇస్తాడు కనుక నేను చెప్పే సంగతులు మీ మనసులో జ్ఞాపకం పెట్టుకోండి. మొట్టమొదటిది, క్రీస్తు విషయమై మనం శ్రమ పొందుచున్నప్పుడు, ఒకవేళ యేసు ప్రభుని నమ్ముకున్న బిడ్డవి గనుక కొందరు నీ ఫ్రెండ్సే కావచ్చు, నిన్ను చిన్న చూపు చూసి ఉండొచ్చు, అవమానంగా మాట్లాడుతుండొచ్చు, లేకపోతే నీ కుటుంబీకులు నిన్ను తిట్టొచ్చు, నీ భర్త తిట్టొచ్చు, నీ భార్య నిన్ను అవమానంగా మాట్లాడుతుండొచ్చు, లేదా నీ తల్లిదండ్రులు, లేదా నీ పిల్లలు, నీ బంధువులు, నీ తోబుట్టువులు నిన్ను నిందించి ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. దాని విషయంలో నీకు హృదయం గాయమైపోయి ఉండొచ్చు, చాలా ఏడ్చుకొని ఉండొచ్చు నువ్వు. అయితే నేను కూడా తెలియని దినాలలో అలానే దుఃఖపడ్డాను. యేసుప్రభుని నమ్మి నేను ప్రకటిస్తున్నప్పుడు మా సొంత పెద్ద బావగారు ఓ రోజు నన్ను కొంచెం ఇబ్బందికరంగా మాట్లాడారు. ఆయన మాట్లాడినప్పుడు గాయపడి వచ్చి ఏడ్చుకుంటూ పాట రాసుకున్నా. ఆశ్రయము నీవే అయ్యా, ఆధారము నీవేనయ్యా అనే పాట. ఆ దుఃఖంలో నేను పాడుకున్న పాట దేవుడి కృపతో. వాక్యాన్ని ధ్యానించుకుంటా ఉన్నా, నా వచనాలు కనపడ్డాయి, ఇవి కూడా నా పరిస్థితి లాగానే ఉన్నాయి అనుకొని సిద్ధపరచుకున్నా. అయితే ఆ మాటలు పడి గాయపడి నేను దుఃఖపడ్డాను, కానీ అది ఆయనకే చెప్పుకున్నాను, కానీ ఎదుటి వాళ్ళకి చెప్పి అడవడానికి ఇష్టపడలా. నన్ను ఇలా అన్నారు, నన్ను అలా అన్నారు, నన్ను ఇంత బాధ పెట్టారు, నన్ను ఇంత దూషించారు, నన్ను ఇంత అవమానంగా మాట్లాడారు, నాకు ఇన్ని నష్టాలు కలిగించారు, నేను దేవుడిని నమ్ముకున్నానని నాకు ఇంత ఇబ్బందులు పెట్టారు అని దేవుని కృపను బట్టి నేను ఎక్కడ ఏడిసి, నేను క్రైస్తవుడనైనందుకు శ్రమపడిన ఘట్టంలో దుఃఖాన్ని ఎప్పుడు వెల్లడి చేయకుండా దేవుడు నా కృప చూపాడు. అదేందన్నా, మనం పడ్డ బాధల్ని బట్టి మనం దుఃఖంతో సాక్ష్యం చెప్పడం తప్పెందుకు అవుతుంది? తప్పు అవునో కాదో వాక్యమే మనకు చెప్తుంది. ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయము బైబిల్ ఉన్నవాళ్ళు కొంచెం తీసి చూడండి. అక్కడ మనం ఎలా స్పందించాలో చెప్తున్నాడు. 11వ వచనం చూడండి. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా మహాపరిశుద్ధ తండ్రి, గనుడవగు దేవా, నీకు స్తోత్రమయ్యా. ఈ ప్రత్యేక సమయంలో నా ప్రభువా, నీవు మాతో కూడా ఉండి మాతో మాట్లాడ నిశ్చయించినందుకు వందనాలు. అల్పులము, అయోగ్యులము, అన్నీ తెలిసిన వారం కాదు నాయన, మాకు తెలిసిందంతా కూడా ఏ కొంచెమో నా ప్రభువా, సమస్త మెరిగిన దేవుడవు నీవయ్యా మా తండ్రి. మాతో బిడ్డలందరితో కూడా నీ కృపచేత నీవే మాట్లాడు, మా మనోనేత్రాలు వెలిగించు, సహాయము చేయి దేవా. కృపతో జ్ఞాపకం చేసుకోనైనా పరిశుద్ధాత్మ తండ్రి, నీవే నడిపింపును ప్రసాదించు. నీ బిడ్డలకు ఏమేమి చెప్పబోనుకున్నావు అవన్నీ కూడా దయచేసి బిడ్డలతో మాట్లాడు దేవా. ప్రత్యేకంగా చెప్తున్నాను నాయన, నీకు విజ్ఞాపన చేసుకుంటున్నాను ప్రభు, నీ పాదాలు పట్టుకొని నీకు చెప్పుకుంటున్నానయ్యా. నేను యోగ్యుడను గాను ప్రభు, అల్పుడను, అయోగ్యుడను, యథార్థంగా అపాత్రుడను ప్రభు. కేవలం నీ కృపను బట్టి, నీ రక్తమును బట్టి ధైర్యం తెచ్చుకొని ఇక్కడ దాకా వచ్చానయ్యా. నన్ను మరుగు చేయి నా తండ్రి, మరుగు చేయి తండ్రి, మాతో మాట్లాడు. ఉపదేశాన్ని అడ్డగింప చూసే దురాత్మ అంధకార శక్తుల ప్రభావం నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాను దేవా. కనికరించు, నీవే సహాయం చేయమని నీ బిడ్డలందరినీ కూడా నీ చేతులకి అప్పగిస్తూ యేసు నామములో వేడుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మొట్టమొదటి విషయంగా రాసుకోండి,
మనలో ఎవరైనా దేవుని పని విషయంలో కావచ్చు, దేవుని నిమిత్తము కావచ్చు, శ్రమ పొందినా, మాట పొందినా, అవమానం పొందినా, అవహేళన చేయబడినా, అపహాస్యం చేయబడినా, పనులలో ఇబ్బంది పెట్టబడినా, కొన్ని మనకు రావలసినవి మనం దేవుని నమ్ముకున్నందున మనకు ఇవ్వకుండా ఇతరుల చేత మనం నష్టపుచ్చబడినా, వాటన్నిటి విషయంలో మనం ఎలా స్పందించాలి అంటే దేవుని వాక్యం బహు స్పష్టంగా సాక్ష్యం ఇస్తుంది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, దూషించి, విమర్శించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, మీరు సంతోషించి గంతులు వేయమన్నాడు. కానీ కూర్చొని కుమిలి కుమిలి ఏడిసి కుమిలిపోండి అని చెప్పలేదు. కానీ మనలో చాలామంది ఈ వచనాన్ని గుర్తించట్లేదు. యేసుప్రభుని నమ్ముకున్నందుకు ఏదైనా అవమానం వచ్చింది, సువార్త చెప్తున్నప్పుడు ఎవరైనా ఇబ్బంది పెట్టారు, దూషణగా మాట్లాడారు, తృణీకరించారు, హేళన చేశారు అంటే సొంతవారు కానీ బయటవారు కానీ అది ఇతరులకు చెప్పేటప్పుడు ఆ గోడున ఏడ్చి చెప్పటం దేవుని వాక్యం ఒప్పుకోదు. దేవుని నిమిత్తము శ్రమ పొందుట దేవుడు నాకు ఇచ్చిన ధన్యత. హల్లెలూయా. గనుక ఇదిగో క్రీస్తు విషయమై నేను ఇన్ని శ్రమలు పొందుటకు దేవుడు నన్ను యోగ్యునిగా ఎంచినందుకు నేను సంతోషించుచున్నాను అని చెప్పేవాళ్ళు బహు తక్కువ. వాక్యం ఇలా ఉంది, వారు కూడా వాక్యం అనేక పర్యాయాలు చదివినప్పటికీ ఈ వచనం ఇలా ఉంది కదా అని వారు గుర్తించినందున కొన్ని ఘట్టాలలో వారు సాక్ష్యం ఇచ్చేటప్పుడు దుఃఖంతో దేవుని విషయమే శ్రమ పొందింది దుఃఖ సహితంగా వారు చెప్పటం ఈ వచనం ప్రకారం యుక్తము కాదు. ఓకేనా? ఇక లోక సంబంధంగా శ్రమ పొందితే అది వేరే సంగతి. కానీ దేవుని నిమిత్తమై నువ్వు తన్నులు తిను, తిట్టులు తిను, ఇంట్లో తిను, బయట తిను, కులం వారి చేత వెలివేయబడు, మతం వారి చేత ద్వేషింపబడు, అదంతా కూడా నీకు పరలోకములో ఫలము అధికంగా తీసుకొస్తుంది, నీకు అనేక రెట్ల ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. కనుక అది నువ్వు సంతోషించాల్సిన సంగతే కానీ దుఃఖపడాల్సిన సంగతి కాదు అని యేసయ్య చెప్తున్నాడు. కానీ మీరు గుర్తించారు కదా, నేను చెప్తున్నప్పుడు జ్ఞాపకం వచ్చి ఉండాలి, మీ పర్సనల్ కావచ్చు, ఇతరుల విషయంలో కావచ్చు. దేవుని కోసం మనం మాటబడినప్పుడు ఖచ్చితంగా గాయపడి దుఃఖపడి ఇతరులతో ఏడుస్తూ పంచుకున్న ఘట్టాలు ఉండి ఉండవచ్చు. కానీ ఎప్పుడూ అలా చేయవద్దు. ఓకే, నంబర్ 1. దీనికి ఆధారంగా మరికొన్ని వచనాలు చూపిస్తాను. ఇప్పుడు చూశారు కదా, ఇక్కడ యేసయ్య ఏం ఆజ్ఞాపించాడో అపోస్తలులు అదే చేశారు. అపోస్తలుల కార్యములు ఒక్కసారి మీరు తీయండి. అపోస్తలుల కార్యములు 41:5-41 చూద్దాం. చూడండి, 40 కూడా చూడు. వారతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. అయితే 41లో చూడండి, ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ఏం చేశారు? ప్రతిదినము దేవాలయములో ఇంటింట మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ప్రియులారా గమనించండి, పోయి కుమిలి ఏడవలేదు, ఇతరులకు పోయి గోడున చెప్పుకోలేదు. కానీ అసలు ఆ నామము నిమిత్తము దెబ్బలు తినటానికి అసలు మనకు అర్హత ఇచ్చాడే, ఎంత ధన్యత! దేవుని కోసం దెబ్బలు తినే ఆధిక్యత మనకు లభించిందే. అబ్బా, ఇది ఎంత ఘనత, ఎంత గొప్ప సంగతి! నిజమే, ఈ ఘనత ఇక్కడిది కాదు. ఈ ఘనత నిత్యత్వపు ఘనత, పరలోకపు ఘనత, దేవుడు అనుగ్రహించే ఘనత. పరలోక సైన్య సమూహాలంతటితో కూడా దేవుడు మాట్లాడుతూ ఏమంటాడు? అదుగో నా దాసులు, అదిగో వారు దెబ్బలు తింటున్నారు కేవలము నా నిమిత్తము. హల్లెలూయా, నా చిత్తము చేయుట కొరకు. అదుగో నా పిల్లలు నిందపాలయ్యారు, నా పిల్లలు అవమానం పొందారు, నా పిల్లలు దూషించబడ్డారు, నా పిల్లలు గాయపరచబడ్డారు, కొట్టబడ్డారు, ఇబ్బంది పెట్టబడ్డారు.
అని దేవుడు మనల్ని బట్టి సంతోషించి ఎంత ప్రేమ వీరికి నేనంటే అనుకున్నాడు అనుకో, ఇక మనందరినీ ఎవరు గుర్తుపెట్టుకుంటారు? పరలోక మహిమ ప్రపంచం అంతా గుర్తుపెట్టుకుంటుంది. ఈ లోకంలో మనుషులు ఇచ్చే ఘనత మనుషులతో పాటే పోయిద్ది, కానీ దేవుడిచ్చే ఘనత దేవుడున్నంతకాలం ఉంటుంది. మళ్ళీ చెప్తాను, మనుషులు ఇచ్చే ఘనత మనుషులతో పాటే పోతుంది, కానీ ప్రభువు ఇచ్చే ఘనత ప్రభువు ఉన్నంత కాలం ఉంటుంది. ఓకే, ప్రభువు లేని కాలం ఉంటుందా? ఉండనట్టే. ప్రభువు ఇచ్చే ఘనత కూడా శాశ్వతమైనది. కాబట్టి ఇది వచనం చెప్తున్న సాక్ష్యం, దేవుని వాక్యం. కాబట్టి దీనికి భిన్నంగా మనం ప్రవర్తింపరాదు. దేవుని నామము నిమిత్తము మనం శ్రమ పొందినప్పుడు దాని విషయమే మనము దుఃఖము చెందరాదు. ఒకవేళ దుఃఖం కలిగిన నువ్వు దేవునితో మాట్లాడుకోవచ్చు. యేసయ్యా, నన్ను ఇలా గాయపరిచారు, ఎలా బాధ పెట్టారు, వారిని క్షమించు తండ్రి, వారిని మన్నించు ప్రభువా అని వారి విషయమే నువ్వు వేడుకోవచ్చు. లేదా నీకు బాగా కృంగుబాటు వస్తే యేసయ్యకి చెప్పుకొని ఏడ్చుకోవచ్చు. కానీ వీళ్ళైతే అసలు ఎవరికి చెప్పలేదు గాక సంతోషపడి, తండ్రి నీకోసం దెబ్బలు తినటానికి నన్ను ఎంచుకున్నావా అయ్యా, అంత అర్హత ఇచ్చావా, నాకు అంత యోగ్యత ఇచ్చావు. ఇదేందండి, తన్నులు తినటానికి కూడా అర్హత కావాలా? దెబ్బలు తినటానికి కూడా పాత్రలుగా? మరి అంతే, మరి ఎవరికి పడితే వాళ్ళకి దేవుని కోసం శ్రమ పడనిస్తాడా ఏంది? ఎవరికి పడితే వాళ్ళకి ఆ తన్నులు ఇస్తాడా ఏంది? దానికి కూడా పాత్రులై ఉండాలట. అది ఇక్కడ పాఠం. దేవుని కోసం నింద మొయ్యాలన్నా, దేవుని కోసం దూషణ పొందాలన్నా, తిట్లు తినాలన్నా, దెబ్బలు తినాలన్నా, నష్టపుచ్చబడాలన్నా, అలాంటి పరిస్థితులు మనకు దేవుడు అనుమతించాలంటే ముందు మనం పాత్రులమా కాదా చూసి అనుమతిస్తాడట. అది ఇక్కడ వాళ్ళు చెప్తున్న పాఠం. ఆ నామము నిమిత్తము ఈ అవమానమును భరించుటకు మనల్ని పాత్రులుగా ఎంచినందుకు ఎంత ధన్యతో కదా మనకి. ఆహా, చాలు పో అని సంతోషపడుతూ వెళ్ళారు. ఏమండి, మోక్ష నగరు మా పుట్టిల్లు, ముఖ్య దూతల్ మా స్నేహితులు. మోక్ష నగరు మా పుట్టిల్లు, ముఖ్య దూతల్ మా స్నేహితులు. ఖ్యాతి సభలో మేముండగను, సాక్షాత్కారమయ్యుండగను. లక్ష్య పెట్టమిహ బాధలకు, యెహోవా మా తండ్రి గాడ, యేసుడు మాయన్న కాడ. యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మాయన్న గాడ. మహిమ గల శుద్ధాత్మ ఇట్టి వరుస తెలిపెంగదమా తోడా. యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మాయన్న కాడ. మాకంత వైభవం సాక్షాత్కారమై ఉంటే ఇక్కడ పెట్టేటువంటి బాధలు లక్ష్య పెడతామా? ఇక్కడ ఘనత లేదు, అవమానంగా చూశారు, మాట్లాడారు, నిందించారు, అని ఈకిలిచ్చారు, ఏడిచారు వెధవాయిలు. అంతేనా? పేతురాది సకల పోస్తల్, పేర్మి గలమా నిజ కూటస్థుల్. పేతురాది సకల పోస్తల్, పేర్మి గలమా నిజ కూటస్థుల్. ఖ్యాతి సభలో మేమున్నప్పుడు, ఖ్యాతి సభలో మేమున్నప్పుడు, ఘనతాలిక మాకేమీ కొదువా. యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మాయన్న కాడ. యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మాయన్న కాడ. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనం ఎట్లా ఫీల్ అవ్వాలో అర్థమైంది కదా. ఒకసారి పేతురుకు పత్రిక కూడా తీసుకోండి, సరిపోతుంది.
ఈ పాయింట్ ఎప్పుడు మర్చిపోవద్దు. చూడండి 14వ మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చదవండి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. అబ్బా, ఎంత మాట అన్నాడో చూడండి. మళ్ళీ చదువు తల్లి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. ఇట్లా ఉంటుందా? ఆ వచనాన్ని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? మహిమా స్వరూపేగు ఆత్మ మన మీద ఎప్పుడు నిలుస్తాడు అంటే అక్కడ ఒక అడ్రస్ చేస్తున్నాడండి, ఒక టైం చెప్తున్నాడు. క్రీస్తు విషయమై మనం నింద పాలైన ఎడల అంటే యేసయ్య కోసం మనుషుల చేత, బాగా వినాలి, యేసయ్య కోసం మనుషుల చేత మనం నిందింపబడటానికి, దూషింపబడటానికి, అవమానపరచబడటానికి ఇష్టపడినప్పుడు మహిమా స్వరూపేగు ఆత్మ మన మీదకి వస్తాడట. ఇప్పుడు కొట్టరు మీరు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మనం అలా సిద్ధపడి మెంటల్గా ప్రిపేర్ అయిపోతామో, యేసయ్యా ఎన్ని నిందలు అన్నా కానీ, ఎన్ని అవమానాలు అయినా కానీ, ఎంతమంది నన్ను వదిలేసిపోని నాయన, కొట్టని, తిట్టని, దూషించని, నా నోటికాడి అన్నం తీసేయని, నేనైతే మెంటల్గా ప్రిపేర్ అయిపోయాను ప్రభువా, ఏమైనా కానయ్యా నీకోసం అనుభవించుటకు ఇదిగో నేను సిద్ధముగా ఉన్నానయ్యా అని మన మనస్సును మనం దృఢపరుచుకున్నప్పుడు మహిమా స్వరూపయోగు ఆత్మ మన మీదకి వస్తాడట. ఆ తీర్మానం మనలోకి రాకపోతే ఆత్మ మన మీదికి రాడు. అర్థమైందా? ఈ తీర్మానం మనలో రాకపోతే మహిమా స్వరూపయోగు ఆత్మ మన మీదికి రాడు. ఆ తీర్మానం మనం పొందితే, అయా అన్ని విషయాల్లో సిద్ధపడి ఉన్నా ప్రభువా అని మనం దేవుని ముందు మనస్సును దృఢపరుచుకుంటే అప్పుడు అభిషేకం, అప్పుడు ఆత్మ నిలుస్తాడు మన మీద. చదువు. మీలో ఎవడను చదువుమా. నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరుల జోలికి పోవాడుగా గాని బాధ అనుభవింప తగదు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. ఏం చెప్పాడయ్యా? క్రైస్తవుడైనందుకు బాధను అనుభవిస్తే ఆ పేరును బట్టి సిగ్గుపడక అసలు ఆ నామం ధరించుకునే భాగ్యం నీకు లభించినందుకు సంతోషపడాలి. ఆ నామాన్ని బట్టే, ఇదిగో వీడు క్రిస్టియన్ రా, వీడు క్రైస్తవుడు రా, సువార్త చెప్తే కొంతమంది మత ఉన్మాదులు ఫోన్లు చేసి ఎన్నో దుర్భాషలు నన్ను, పాపం విజయ్కి అంటే నా తిట్లన్నీ విజయ్, నా తిట్లకు విజయ్ సాక్షి అన్నమాట. నేను పొందిన తిట్లకు విజయ్ సాక్షి. అవునా? బాగా తిట్టారా? లైట్గా తిట్టారా? బాగా తిట్టారా? అయ్యా ఏదో మైక్లో చెప్ప, వాళ్ళు కూడా సంతోషించి గంతులేస్తారు. అంటే అన్యజనులు కన్విన్స్ అయిపోయి దేవుని వైపు త్రిప్పబడే విధంగా సువార్త చెప్తున్నాను కనుక కొంతమంది మత ఉన్మాదంతో నిండిన వ్యక్తులకు ఎంత ద్వేషమో నేనంటే. అరే ఫోన్లు చేసి 70-80 ఫోన్లు, 100 ఫోన్లు, ఒకసారి దాదాపు 100, మరోసారి 150-200 ఫోన్లు దాకా వచ్చినాయి. పాపం వాళ్ళు తిట్టే తిట్లన్నీ విజయే భరించాడు. భరించడం అంటే అన్నీ నాయి కదా, అందుకని ప్రశాంతంగా మోసాడు. వాళ్ళు ఎంత తిడుతున్నారో అంత దీవిస్తున్నాడు దేవుడు నన్ను. దేవునికి స్తోత్రం కలుగునుగా. సూర్యుడైనా ఆగిపోవును, సువార్త మాత్రం సాగిపోవును. విన్నారు కదా? మస్తు తిట్లు. అయితే ఎంజాయ్, ఏం పర్వాలా, తిట్టండి. ఎంత తిడితే అంత నాకు అక్కడ
ఘనత పెరిగిద్ది. ఇక్కడ కూడా ఆయన చిత్తం అయితే ఘనపరుస్తాడు. నన్ను తిట్టినటువంటి పిచ్చిమాలోకాలు మొత్తం కూడా ఒకనాడు మారు మనసు పొందే అవకాశం ఉంది, లేదా విసర్జించబడి దేవుని విమర్శ ఎదుర్కొని కుమిలి కుమిలి ఏడ్చే దినం కూడా ఒకటి రావచ్చు. అయితే వాళ్ళు కుమిలి కుమిలి ఏడవాలని నేను అనుకోవట్లేదు, కానీ వారు ఏమి చేయుచున్నారో వారు ఎరగరు కనుక దేవుడు వారిని క్షమించి రక్షించాలనే కోరుచున్నాను. కాబట్టి మీలో ఎవరైనా తిట్టులు తింటే నాకన్నా తిట్టులు తిని ఉండరని నేను అనుకుంటున్నా. ఓకే, దేవుని నిమిత్తం ఏం పర్వాలేదు, మస్తు ఎంజాయ్. అసలు ఆ నామము నిమిత్తం తిట్టిపిచ్చుకోవడానికి వీడు పాత్రుడని నన్ను ఎంచాడు చూడు, ఎంత ధన్యత. మీకుందా ఈ ఛాన్సు? ఉంటే అదృష్టవంతులే. యేసయ్య కోసం తిట్టులు తింటే గుర్తు రాసుకోవటమే, యేసయ్య ఇదిగో లెక్క ఇన్ని తిట్టారు, నా లెక్క అక్కడ ఉంది కదా అని దేవునికి స్తోత్రం చెప్పుకోవాలి. వీటన్నిటికీ నాకు బహుమానం రెడీయే కదా, ఇదిగో ఈరోజు ఇన్ని తిట్టారు, ఈరోజు ఇన్ని తిట్టారు, నీకే స్తోత్రం, నా లిస్టు నాకు ఉండాలి అక్కడ, మర్చిపోయావు మళ్ళీ ఒక్కరోజు కూడా మర్చిపోకూడదు అని చెప్పుకోవచ్చు యేసయ్యకి. క్రైస్తవుడైనందుకు శ్రమ పొందితే సంతోషించు. ఆ నామము నిమిత్తము విమర్శింపబడటానికి, దూషింపబడటానికి, దెబ్బలు తినటానికి నిన్ను పాత్రుడుగా ఎంచి ఆ అర్హత నీకు ఉందని గుర్తించి నిన్ను దానికి అప్పగించినాడు దేవుడు. సంతోషం. అయ్యా అందరూ నాలాగనే తిట్లు తింటున్నారా నిన్ను నమ్ముకున్నందుకు? లేదు కదయ్యా. మరి నన్నేంది ప్రభువా ఎట్ట తిడుతున్నారు? ఏంది ప్రభువా నేను చేసిన పాపం? అయినా పర్లేదులేయ్యా, నేనేం ఫీల్ కానులేయ్యా, తిట్టుకొని నాయన వాళ్ళకి తెలియచేస్తేగా, పర్లేదులే అని వదిలేయటమే. సంతోషించు, గంతులు వేయమన్నాడు. గంతులు వేయటం అంటే శుభ్రంగా గదిలోకి పోయి నీకు ఏ స్టెప్పులు వస్తే ఆ స్టెప్పులు వేసుకోవటమే. యేసయ్య చెప్పాడు, గదిలో పోయి కుమిలి కుమిలి కుళ్ళిపో అనలా. కుమిలి కుమిలి ఏడిసి ఏడిసి చీది చీది పక్కన వాళ్ళ మీద వేయమని చెప్పాడు యేసయ్య. అదే ప్రాణం తీస్తారు కొంతమంది. నేను చిక్కితే జల్లన్నా నన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నారో, ఎంత శోధిస్తున్నారో. నేను ఎందుకమ్మా, నేను దేవుడిని నమ్ముకున్నానని అది దానికి ఎంత చెడు చీది చీది చెప్పాలా? అదే ఆడు నా మీద పడిద్దో నా భయం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. లేదమ్మా అంత అవసరం లేదు, నీవు అందుకు యోగ్యురాలవని ఎంచి నీకు ఆ భాగ్యం ఇచ్చాడు, దేవునికే స్తోత్రం అని పండగ చేసుకో తల్లి. నువ్వు దాని గురించి ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇదిగో వాక్యం ఇలాగూ చెప్పుచున్నది కనుక సంతోషంగా అనుభవించు, అంతేగాని దాన్ని బట్టి నువ్వు కుమిలిపోవద్దు, వేదన పడద్దు. ఇక్కడ ఈ శుక్రవారపు వేళ ఎవరైనా అటివారు ఉంటే నేర్చుకోండి. సంతోషించమన్నాడు కానీ ఏడవమనలేదు. మరి ఏడ్చేది ఎక్కడ? నశించిపోతున్న ఆత్మల కొరకు ఏడు. దేవుని చిత్తం అయ్యో ఇంకా సరిగా నెరవేర్చలేకపోతున్నానే అని ఏడు. అర్థమైందా? బుద్ధిహీనమైన క్రియలు చేసినప్పుడు తండ్రి తెలిసి తెలిసి మూర్ఖపు చేష్టలు చేస్తేనయ్యా నన్ను మన్నించవయ్యా అని ఏడు. అర్థం ఉంది దానిలో. ఓకే, అంతేగాని ఈ వీటి కోసం నువ్వు సంతోషించు అన్నాడు. కానీ ఈ వాక్యం తారుమారైపోయింది అనేక మంది జీవితాల్లో. సంతోషించి గంతులేయమంటే కూర్చొని ఏడిసి ఏడిసి సీది గందరగోళం చేసి చేతుల చేస్తున్నారు. తారుమారు అయిందా లేదా మరి? కాబట్టి ఇప్పుడు మనం సరి చేసుకుందాం, కరెక్ట్ చేసుకుందాం. స్తోత్రం, హల్లెలూయా. అట్లాగా ఇక చాలా విషయాలు ఉన్నాయి మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని పాటించాల్సిన విషయాలు. ఉపవాసం ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు ఇతరులకు తెలియకుండా చూసుకోండి. రెండవది దుఃఖముఖులై ఉండకుడి అని చెప్పాడు. అర్థమైందా? ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు సాడ్ ఫీలింగ్ పెట్టుకొని, ఏడుపు ముఖం వేసుకొని, తుమ్మల్లో పొద్దు పొడిచినట్టు ముఖం పెట్టుకొని, అవతల వాళ్ళకి అర్థమైపోయింది అమ్మగారు ఏదో ఉపవాసం ఉన్నట్టుందిగా, ఉసురు ముఖం వేసుకొని కనపడుతుంది. ఈ తలంటుకోమన్నాడు ఆ రోజు. అంటే కడుపు నిండా తిన్న రోజుల కంటే కూడా ఉపవాసం ఉన్న రోజు ఇంకా ఎక్కువ కళగా కనపడని చెప్పాడు యేసయ్య. మనుషులకు అట్లా కనపడు. నీ దుఃఖం అంతా దేవుని ముందు ఉండాల్సిందే కానీ మనుషుల ముందు ఎక్స్పోజ్ చేయొద్దు.
అప్పుడు రహస్యమందు చూచు తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చునన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి అట్లయితే పర్సనల్గా ఉండాలి, ఎవరికి తెలియకుండా ఉండాలంటే మరి నువ్వు కూటాలు పెట్టి అందరికీ చెప్తున్నావుగా, మరి ఆ సంగతి ఏంటంటే ఇది వేరు. మళ్ళా వ్యక్తిగతంగా నీ అంతటా నువ్వు ఉపవసించేది వేరు, సామూహికంగా అందరం కలిసి ఉపవాసం ఉండి దేవుని కృప కొరకు వేడుకొనుట వేరు. ఈ ఘట్టం అయితే, ఈ విషయం అయితే అందరికీ తెలియాలి. ఇది ఒక సంఘ కాపరిగా నేను దైవాత్మ చేత ప్రేరేపించబడి అందరూ ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకోండి, మనం దేవుని వేడుకోవలసి ఉంది. ఇప్పుడు కరోనా విజృంభణ నేపథ్యంలో 3 days ఫాస్టింగ్ ఉన్నాం, గుర్తుందా? ఎందుకున్నావు అంటే మనం మొర్ర పెట్టాలి. దేశ క్షేమం కోసం, ప్రపంచ క్షేమం కోసం, సమాజ క్షేమం కోసం, ప్రజల క్షేమం కోసం మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఇది వాక్యానుసారం. తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము. మనుషులందరి కొరకు మనం ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని సెలవిచ్చాడు గనుక ఇది మన బాధ్యత. గనుక ఒట్టిగా కాకుండా సమస్య తీవ్రతను బట్టి ఉపవాసం ఉన్నాం, ఇది నలుగురికి తెలియాలి. అందరూ కలిసి ఉపవసించాలి, అందరూ కలిసి ప్రార్థించాలి. అందుకోసం దీన్ని బాహాటం చేయటం జరిగింది. వ్యక్తిగతంగా నేను ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఇతరులకు చెప్పడానికి ఇష్టపడను. ఎందుకు చెప్పాలి? నేను ఉపవాసం ఉన్నాను అంటే అబ్బాయి ఎంత భక్తుడో, ఏకంగా 3 రోజులు ఉన్నాడు, 10 రోజులు ఉన్నాడు, 20 రోజులు ఉన్నాడు, 100 రోజులు ఉన్నాడు, ఇన్ని రోజులు ఉన్నాడు, అన్ని రోజులు ఉన్నాడని జనం నన్ను అనుకోవాల్సిన అవసరం ఏం లేదే. అలాగా పబ్లిక్ యొక్క పబ్లిసిటీ కోసం నేను ఆలోచించి దాన్ని వెల్లడి చేస్తే ఆ ఉపవాస ప్రార్థన ద్వారా నాకు రావలసిన ఫలము పోతుంది. మళ్ళీ చెప్తున్నా, ఉపవాస ప్రార్థనలో మనం ఉన్నప్పుడు ప్రజలు దాన్ని గుర్తించి మనల్ని దాని విషయమై ఘనపరచాలనే ఆలోచన మనం కలిగి ఉంటే మనం ఉపవాసం కనీసం 100 రోజులు ఉన్నా, 200 రోజులు ఉండి మొత్తానికి ఉపవాసంలో వచ్చినా సరే మనకు రావలసిన ఫలం దక్కదు. అది రహస్యంగా జరిగించమన్నాడు. ప్రజలందరూ కలిసి ఉండాల్సిందైతే బాహాటం చేయి, పర్సనల్ అయితే రహస్యంగానే ఉండు, ఎవరికి తెలియాల్సిన అవసరం లేదన్నాడు. కానీ దాచిపెడతారా? ఒక్కరోజు ఉపవాసం ఉంటే ఇంటి మొత్తానికి తెలిసిపోద్ది. అప్పుడే ఏందట్టున్నా అంటాడు, ఉపవాసంలే అంటది. ఏంది ఉపవాసంలే? అర్థమైపోయింది అమ్మగారి ముఖం చూడగానే. ముఖ వికారములు చెయ్యరాదు. మామూలుగా తినేటప్పుడు ఉన్న దానికంటే కూడా ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు ఎక్కువ కళగా ఉండాలన్నాడు. ఇది కూడా తారుమారైపోయింది. 2, 3వది ప్రార్థన చేయున్నప్పుడు మనుషులు గొప్పగా అనుకోవాలని ఏదో విస్తారంగా అలాగా చేసేద్దామని అనుకొని నువ్వు ప్రార్థన చేసేటప్పుడైనా, పాడేటప్పుడైనా, ఉపదేశించేటప్పుడైనా, దేవుని విషయమై ఏది చేసేటప్పుడైనా ప్రజలు దీనిని మెచ్చాలి, ప్రజలు దీన్ని గొప్పగా ఎంచాలి.